రెటిక విజయవాడలో గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, క్యాటరింగ్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర వేడుకలకు వంట చేయడానికి గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో క్యాటరింగ్ సిబ్బంది కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా వంటలు ఆలస్యంగా జరుగుతుండటంతో కస్టమర్లు మండిపడుతున్నారని, ఫంక్షన్ల నిర్వహణ కూడా కష్టతరంగా మారుతోందని అంటున్నారు. గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్న వ్యాపారులతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. భారతదేశంలో భారీగా వివిధ రంగాల మీద ప్రభావితం చూపించాయి. కొన్ని రంగాల్లో రేట్లు తగ్గితే మరికొన్ని రంగాల్లో రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చమురు రంగం కానీ, బంగారపు ధరలు కానీ, అదేవిధంగా మేజర్ కొరత ఎక్కడుందంటే గ్యాస్ సిలిండర్లు. ఇటీవల మనం చూసుకుంటే ప్రత్యేకంగా విజయవాడలో చూసుకుంటే పలు రెస్టారెంట్లు అన్నీ మూతపడిపోయినాయి. కొన్ని రెస్టారెంట్లు అయితే ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుకుతూ ఉన్నారు. అంటే గ్యాస్ ప్లేస్లో ఏది వాడచ్చు అన్న ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుకుతూ ఉన్నారు. ఆ ప్లేస్లో కట్టెల పొయ్యి పెట్టి మరి వంటలు వండే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే పెళ్లిళ్ళు కూడా ఇదే జరుగుతుంది. పెళ్లిళ్ళు కానీ, ఇటు రెస్టారెంట్లు కానీ పూర్తిగా ప్రస్తుతం మనం అమ్మ కళ్యాణ మండపం పక్కన ఉన్న ఒక పెళ్లికి అంటే ఒక ఫంక్షన్కి సంబంధించి ఇక్కడ వంటలు చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ అసలు ఏంటి సెటప్ ఏంటి? గ్యాస్ బాగా ప్రాబ్లం అయిందండి. ఒక వారం బట్టి గ్యాస్ రావట్లా. కళ్యాణ మండపంలో అడిగితే మా దగ్గర గ్యాస్ బండలు ఇవ్వన్నారు. మేము వంటకు వచ్చేవాళ్ళం, బయట నుంచి వచ్చేవాళ్ళం ఇబ్బంది పడిపోతున్నాం. గ్యాస్ బండలు మీరే తెచ్చుకోండి అంటున్నారు. మాకు వీళ్ళు రాసిచ్చేటప్పుడు మేము గ్యాస్ ఇస్తాము, గ్యాస్ కేజీ 170 రూపాయలు అని చెప్పారు. దానికైనా ఒప్పుకున్నాం. ఇప్పుడు అసలు ఆ గ్యాస్ 170కి లేదు, అసలు గ్యాస్ బండలు లేవని చేతులు ఎత్తేసారు. మేము పొలాలతో వంట చేస్తాం. దాదాపు 2000 మందికి మొత్తం పొలాల మీద చేస్తున్నాం. ఈ కళ్యాణ మండపంలో జరిగే ఫంక్షన్కి వాళ్ళు ఫస్ట్ ఇస్తానన్నారు, తర్వాత ఇవ్వలేదు. ఇప్పుడు మీరు చేయాలి. అంతే వాళ్ళు ఫస్ట్ ఇస్తామన్నారు. వాళ్ళు గ్యాస్ బండలు దొరక్క మా దగ్గర లేవు, మేము ఇవ్వలేమన్నారు. మరి అంతేగా, మరి ఇంకా గ్యాస్ బండలు లేవు. మొత్తం మీద ఎంతమందికి వంట చేస్తున్నారు అసలు ఫంక్షన్? 2000 మందికి శరమణీ కార్యక్రమం అండి. సో చూసారు కదా, దాదాపు 2000 మందికి అయితే కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నారు. మొదట్లో గ్యాస్ బండ ఇస్తానని చెప్పినా కూడా ఇప్పుడు దాని తర్వాత కొరత వచ్చింది కాబట్టి వారు గ్యాస్ సప్లై చేయటం లేదు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీరు ప్రత్యామ్నాయ పద్ధతి ప్రత్యేకంగా వెతుక్కొని గ్యాస్ బండలు లేక కట్టెల పొయ్యలు అరేంజ్ చేసుకొని కట్టెల పొయ్యల మీద వంట చేస్తున్నారు. 2000 మందికి పైగానే వంటలు చేస్తున్నారు. అంటే గ్యాస్ కొరత ఎంత కొరత ఉందని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అధికారులు చెప్పినప్పటికీ కూడా అధికారులు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కొరత లేదు అని చెప్పినప్పటికీ మాత్రమే కానీ ఇక్కడ వివిధ రంగాలపైన కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్లో ఖచ్చితంగా గ్యాస్ కొరత ఉందనే కనిపిస్తుంది. వారు కూడా ఇదే చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.